అమెరికాకు ముఖ్యంగా ఇండియా నుంచే ఎక్కువ మంది సాఫ్ట్వేర్లు కానీ వివిధ రకాల జాబుల్లో డాక్టరేట్స్ కానీ వివిధ రకాల్లో ఉండటం జరిగింది. ఈ ఇండియన్స్ ఎక్కువైపోతున్నారు అనేటటువంటి ఆలోచన అమెరికా వాళ్ళలో మొదలైంది అలజడి. అక్కడ వాళ్ళకే ఎక్కువ జాబులు వస్తున్నాయి, మా వాళ్ళకు దొరకటం లేదు అనేటటువంటి ఈర్ష్యా ద్వేషాలు కూడా అమెరికాలో మొదలైనాయి. అవి ఏ విధంగా ఎంతవరకు మొదలైనవి అంటే, ఇండియా నుంచి వెళ్ళేటటువంటి ఫ్లైట్స్ అమెరికాకు ట్రైన్లో బోగీలలో బాత్రూంలో ఏ విధంగా కంపు కొడతాయో ఆ విధంగా కంపు కొట్టే స్థాయికి ఫ్లైట్స్ అంత దూరం పోవటం జరిగింది. అంత కంపు కొడుతుందని అర్థం, అంటే అంత ట్రాఫిక్ ఉన్నదని అర్థం. మామూలు ట్రైన్లలో ఈ ట్రైన్లో ఉండేటటువంటి ఈ బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో డోర్ ఓపెన్ చేయటంతో కంపు కొడుతుంది. కారణం లాంగ్ జర్నీ చేయటం వలన, రష్ ఎక్కువ ఉండటం వలన ఈ విధంగా కంపు కొడుతుంటాయి. అదేవిధంగా ఫ్లైట్స్లో కూడా ఈ విధంగా కంపు కొట్టే స్థాయికి చేరినాయి అమెరికా ఫ్లైట్స్, ఇండియా టు అమెరికా. అలాంటి టైంలో మోడీ గారు నేనే ఫ్రెండ్ని, నేనే బెస్ట్ ఫ్రెండ్ని, ఇండియా మీదకి ఎవరు చేయి వేసినా నేను ఊరుకోను అనేటటువంటి ఫ్రెండ్షిప్ ఎక్కడికి వరకు వచ్చింది, అది ఎక్కడి వరకు పోతుంది, అసలు ఎందుకు వచ్చింది ఆ ఫ్రెండ్షిప్, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటటువంటిది భారత ప్రజలలో ఆలోచనకు వచ్చింది. మరి ఇది ఎంత దూరం పోతుందో వెయిట్ అండ్ సీ ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.